ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, నువ్వు ఎంతో కాలంగా ఒక వ్యక్తి రాక కోసం ఎదురు చూస్తున్నావు కదా, ప్రతిరోజు అడుగుతూనే ఉన్నావు కదా, తండ్రి నా జీవితంలోకి ఈ వ్యక్తి ఎప్పుడు వస్తారు, వచ్చేలా ఎప్పుడు చేస్తావు, ఆ వ్యక్తి రాకతో నా జీవితం ఎలా ఉంటుంది, ఆనందంగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందా, ఎలా ఉండబోతోంది అన్న ఆతృతతో ప్రతిరోజు నన్ను అడుగుతూనే ఉన్నావు కదా బిడ్డ. తప్పకుండా చెప్తానమ్మా. ఈరోజు నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యాన్ని అయితే ఈరోజు నీకు నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా విను బిడ్డ. నువ్వు కోరుకుంటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి రాకతో నీ జీవితం ఎలా ఉండబోతోంది, ఆ వ్యక్తి రాక అనేది నీ జీవితంలో మంచిని తేబోతోంది లేక చెడుని తెచ్చిపెట్టబోతోందా, ఆ వ్యక్తి రాకతో నీ జీవితం ఎలా మలుపు తిరగబోతోంది అన్నది ఈరోజు నీకు అన్ని వివరంగా చెప్తాను. జాగ్రత్తగా విను బిడ్డ అంటూ బాబాగారు అయితే ఈరోజు ఒక తెలియని సందేశంతో వచ్చారండి. మరి బాబాగారి మాటల వెనుకున్న అర్థం ఏంటో బాబాగారి మాటల్లోనే విందామా? వినే ముందు నాకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్ అండి, తన పిల్లవాడు చదువులో సరిగ్గా లేక చాలా అంటే స్కూల్కు కూడా వెళ్ళను అంటూ మొండికేసేసాడు. వాడు అంటే చెడు సావాసాలకి అలవాటు పడ్డాడు, స్కూల్కి వెళ్ళటం లేదు. నిజంగా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ బాధ చూస్తుంటే వర్ణనాతీతం. ఎందుకంటే పిల్లలు బాగుంటేనే ఆ ఫ్యామిలీ కూడా ఎప్పుడూ బాగుంటుంది, అమ్మా నాన్నలు సంతోషంగా ఉండగలుగుతారు. ఇక ఆమె మన వీడియోలో ఈ గురూజీ గురించి తెలుసుకుని ఒక్కసారి గురూజీకి కాల్ చేశారండి. ఒక్క పూజ ద్వారానే మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందండి. ఆ పిల్లాడు చెడు సావాసాలన్నీ వదిలేశాడు, చక్కగా స్కూల్కి వెళ్తున్నాడు, అమ్మా నాన్నలు చెప్పిన మాటలన్నీ వింటున్నాడు. మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే గనక ఒక్కసారి తప్పకుండా కాల్ చేసి చూడండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 9669872222. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ఆ ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా ఒక రకంగా వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు. ఎటువంటి సమస్యలైనా అవ్వనివ్వండి, చిటికలో పరిష్కరించి చేస్తారు. పర్మనెంట్ సొల్యూషన్ అనేది మీకు తప్పకుండా ఇస్తారు. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి. బాబా, నా జీవితం ఇంతేనా? ఈ జన్మకు నా బతికింతేనా? బతికినంత కాలం ఇలా మనశ్శాంతి లేకుండా బతికేయాల్సిందేనా? నేను దేనికోసమైతే ఎదురు చూస్తున్నానో, ఎవరికోసమైతే అడుగుతున్నానో, నాకు ఏది దక్కితే నేను సంతోషంగా ఉంటానో, ఉండగలనో అన్నది నీకు బాగా తెలుసు బాబా. అయినా కూడా నన్ను, నా కోరికను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? నా మనసులో బాధేమిటో నీకు ఇంకా అర్థం కాలేదా తండ్రి? నేను అడిగింది ఇవ్వకుండా, నా కోరికను తీర్చకుండా ఇంకా ఎంతకాలం ఏడిపిస్తావు సాయి నన్ను? అసలు నా మనసులో నీ కోరిక తీరుతుందా లేదా? నువ్వు తీరుస్తావా లేదా? కనీసం అదేనా చెప్పు బాబా. లేకపోతే రోజు రోజుకి నా ఆశ తీరుతుంది అని వెర్రి ఆశలు పెట్టుకుని వెర్రిదానిలా మారిపోతున్నాను. నాకు ఏదో ఒక విషయం చెప్పేసేయి తండ్రి. ఈ ఎదురుచూపులో నేను చూడలేను, లేకపోతే ఈ గుండెకోత నేను భరించలేను. నేను కోరే ఆ శుభగడియలు నా జీవితంలో ఎప్పటికైనా వస్తాయంటవా బాబా అంటూ నన్ను నిలదీస్తున్నావు కదా బిడ్డ. నీ బంధం గురించి అడుగుతున్నావు కదా. వారు నీ జీవితంలోకి వస్తారా, రారా? వారు నీ జీవితంలోకి వస్తే మంచి జరగబోతోందా, చెడు జరగబోతోందా అని నీ బంధం గురించి నువ్వు అడుగుతున్నావు కదా బిడ్డ. సంతోషం అన్నది రాసిపెట్టి ఉందా లేదా తండ్రి నా జీవితంలో అని కూడా అడుగుతున్నావు కదా. నీ యొక్క ప్రతి ప్రశ్నకి, అనుమానానికి నేనైతే ఈరోజు తప్పకుండా సమాధానం చెప్పాలనే వచ్చాను బిడ్డ. నా ప్రతి మాట కూడా జాగ్రత్తగా విను తల్లి. నేను చెప్పే ప్రతి ఒక్క విషయము కూడా నువ్వు కనుక విన్నావు అంటే నేను ఏం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది.
ఇలాంటి అవకాశం వదులుకున్నావంటే మళ్ళీ మళ్ళీ నువ్వు కోట్లు ఖర్చు పెట్టినా కూడా నీకు దొరకదు బిడ్డ. కాబట్టి ఈరోజు ఏ మాత్రం అజాగ్రత్తతో అశ్రద్ధతో లేకుండా నా ప్రతి మాట విన్నావంటే నీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యాన్నైతే ఈరోజు నీ చేతిలో నేను పెట్టబోతున్నా. కాబట్టి జాగ్రత్తగా విను. నేను ఇచ్చే ఈ రహస్యాన్ని, నీ జీవితానికి సంబంధించిన ఈ రహస్యాన్ని నువ్వు అందుకొని తీరాలి. కాబట్టి జాగ్రత్తగా విను తల్లి. ప్రతిరోజు అడుగుతున్నావు కదా, నా జీవితంలో నాది అన్నది ఏది కూడా నాతో చివరిదాకా ఉండకుండా పోతోంది బాబా. నా చిన్నప్పటి నుంచి, నా ఊహ తెలిసినప్పటి నుంచి నా జాతకం ఇంతే. నేను దేన్నైతే ఎక్కువగా ఇష్టపడతానో అది నాకు అందనంత దూరంగా వెళ్ళిపోతుంది. అది మనిషి అయినా వస్తువైనా. నాకు తెలుసు బాబా, నా తలరాత గురించి నేనొక నష్టజాతకురాలిని, దురదృష్టవంతురాలిని అని కూడా నాకు తెలుసు. కానీ తెలిసి కూడా జీవితం మీద ఆశలు పెంచుకున్నాను. నా జీవితానికి ఒక తోడు కావాలి అనుకున్నాను. అలా నాకు ఎవరైనా తోడుగా ఉంటే బాగుంటుంది అని ఆశపడ్డాను. ఈ ఒంటరి బ్రతుకు ఇంకా ఎన్నాళ్ళు? నా కష్టాలు, కన్నీటిని, బాధలని చెప్పుకోవటానికి, నేను కష్టాలు, కన్నీళ్ళు, బాధల్లో ఉన్నప్పుడు నన్ను ఓదార్చటానికి ఒక బంధం అన్నది ఉంటే బాగుండు. నేను నా పరిస్థితులతో, కష్టాలతో అలసిపోయినప్పుడు నా తల వాల్చి సేద తీరటానికి నాది అనే ఒక బంధం ఉంటే బాగుండు అనిపించింది తండ్రి. ఆ వ్యక్తి రాకతో అయినా మళ్ళీ నా జీవితం ఆనందమయం అవుతుందన్న ఆశ. కానీ ఆ బంధం కూడా అందనంత దూరంగా వెళ్ళిపోయింది తండ్రి నా నుంచి. ఆ ఆనందం కూడా నాతో ఉండకుండానే పోయింది. ఆ బంధం నా జీవితంలోకి వచ్చినట్లే వచ్చి మళ్ళీ నాకు దూరం అయిపోయింది బాబా. నా జీవితం ఇంతేనా? నా రాత ఇంతేనా? నా జాతకం మారదా? ప్రతిరోజు ఏడుస్తూ కన్నీళ్లతో బాధతో గడపమని నాకు రాత రాసి పెట్టావా బాబా? నా జీవితంలోకి సంతోషపు వెలుగులు అన్నవే రావా? నేను ఇలా కన్నీటితోనే ప్రతిరోజు మగ్గిపోవాల్సిందేనా అంటూ ఎంత బాధపడుతున్నావు తల్లి, ఎంత కుమిలిపోతున్నావు, ఎంత మదన పడుతున్నావు. నీ ప్రతి బాధ నాకు తెలుసు బిడ్డ. నీ ప్రతి కష్టము నేను చూస్తూనే ఉన్నాను తల్లి. ఇంకా ఇలా కూడా బాధపడుతున్నావు కదా బిడ్డ. బాబా ఎలాగైనా సరే నా బంధాన్ని నాతో కలుపు తండ్రి. తనతో జీవితం పంచుకోవాలనుంది, తనతో జీవితాంతం నడవాలనుంది. నేను ఇష్టపడిన వారితో, నేను కోరుకున్న వారితో నా పెళ్లి జరిపించు తండ్రి. ఈ ఒంటరి జీవితానికి ఒక తోడును అందివ్వు. ఈ ఒక్క కోరిక తీర్చు. ఇక మీదట జీవితంలో ఏ కోరిక అన్నది కూడా కోరను అంటూ అడుగుతున్నావు కదా బిడ్డ. భయపడుకు తల్లి. నీ తండ్రి నీకు మాట ఇస్తున్నాడు. నీ జీవితంలో ఈ రోజుతో నీ దరిద్రాలన్నీ, నీ కర్మలన్నీ తొలగిపోయి నీకు శుభ గడియలు అన్నవి మొదలవబోతున్నాయి. ఇక మీదట నీకు అన్ని సంతోషాలే. నువ్వు కోరుకున్న బంధంతో, నీకెంతో ఇష్టమైన బంధంతో త్వరలోనే నీకు కళ్యాణ గడియలో రాసి పెట్టాను తల్లి. నీ తలంబ్రాలు బియ్యం కూడా సిద్ధంగా ఉన్నాయి. సిద్ధం చేసి ఉంచాడు నీ సాయి. నీ సాయి నిన్ను వదిలేస్తాడు అని ఎలా అనుకున్నావు బిడ్డ? లేదమ్మా, నా బిడ్డను నేను ఒంటరిగా వదలగలనా చెప్పు? ఒక తండ్రిగా నా బిడ్డ పట్ల నా బాధ్యత నేను నెరవేర్చుకోవద్దా? నీ పెళ్లి ఏర్పాట్లలోనే ఉన్నానమ్మా, అందుకే ఆలస్యమైంది. అన్నీ సిద్ధం అయిపోయాయి బిడ్డ. కళ్యాణ గడియలు ప్రారంభం అయిపోయాయి. నీ పెళ్లికి కావలసిన ఏర్పాట్లన్నింటినీ కూడా నేను దగ్గరుండి చేసేశాను. ఇక నీ బంధం రావటం అన్నదే ఒక్కటే బాకీ ఉంది. ఏంటి బాబా, నాకు దూరమైన నా బంధం మళ్ళీ నా కోసం వస్తుందా అని అనుమానంతో అడుగుతున్నావా తల్లి? వస్తుందమ్మా. మళ్ళీ నీ కోసం, నీ ప్రేమ కోసం, నీతో జీవితం పంచుకోవటం కోసం, నిన్ను అర్థం చేసుకుని మరి నీ బంధం తిరిగి మళ్ళీ నిన్ను చేరుకునే క్షణాలు దగ్గరలోనే ఉన్నాయి. తను నీ జీవితంలో అడుగు పెడతారు. బిడ్డా,
నీ వ్యక్తి, నీ బంధం నీ జీవితంలోకి అడుగు పెట్టబోయే ముందు నీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యాన్ని అయితే నీకు నేను చెప్పాలి బిడ్డ. ఇంతకాలంగా నువ్వు ఏదైతే కోరుకున్నవన్నీ నీకు దూరం అవుతున్నాయో, ఇంతకాలంగా నువ్వు ఏ కష్టాల్లో కన్నీళ్లలో బ్రతికేస్తూ ఉన్నావో, ఏ తోడు నీడ లేక ఒంటరిగా బతికేస్తూ ఉన్నావో, దానంతటికీ కూడా కొన్ని కారణాలు ఉన్నాయి బిడ్డ. ఆ కారణాల వల్లనే ఇంతకాలం కూడా నువ్వు బాధని, కన్నీళ్ళని, కష్టాలని అనుభవించావు. ఇక ఇప్పుడు నా బిడ్డ కోసం నేను గురుబలాన్ని తీసుకొచ్చాను బిడ్డ. చాలు, నా బిడ్డ పడిన బాధలు, కష్టాలు అన్నీ చాలు అని నా బిడ్డ కోసం నేను గురుబలాన్ని ఇవ్వబోతున్నాను. నీకు ఆ గురుబలం రావాలన్నా, కళ్యాణ గడియలో ఇంకా దగ్గరగా నీకు చేరుకోవాలి అన్నా నువ్వు ఒక చిన్న పని చేయాలి బిడ్డ. ఆ చిన్న పని చేశావు అంటే అంత నువ్వు అనుకున్నట్లే జరిగిపోతుంది. నీ జీవితం సంతోషమయమైపోతుంది. నీ జీవితంలో ఉన్న సకల దరిద్రాలు, దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. నీ బంధం నిన్ను వెతుక్కుంటూ పరుగు పరుగున నీ దగ్గరికి చేరుకుంటుంది. అదేంటో చెప్తాను. నేను చెప్పింది చెప్పినట్టుగా జాగ్రత్తగా చెయ్యాలి బిడ్డ. ఇదే నీ జీవితానికి సంబంధించిన రహస్యం అయితే అదేంటో చెప్తాను, జాగ్రత్తగా విను. ఇక అడుగుతున్నావు కదా, ఆ వ్యక్తి నా జీవితంలోకి రావటం వల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, నా జీవితం ఎలా ఉండబోతోంది? నేను ఆశపడటం అయితే ఆశపడ్డాను ఆ బంధం మీద, ఆ వ్యక్తి మీద, కానీ వారి రాకతో అయినా నా జీవితం మారబోతోందా, నా జీవితంలో సంతోషాలన్నవి వస్తాయా అంటూ అడుగుతున్నావుగా. తప్పకుండా బిడ్డ, ఇక మీదట నీకన్నీ సంతోషాలే, అన్నీ ఆనందాలే బిడ్డ. ఎందుకంటే నీ బంధం, నీ వ్యక్తి అనేవారు చాలా మంచివారు. నిన్ను కాలు కింద పెడితే కందిపోతావేమో అన్నట్టుగా అంత గారాపంగా, అపురూపంగా చూసుకుంటారు. కష్టం అన్నది నీ దగ్గరికి కూడా చేరనివ్వరు. కొండంత ప్రేమను నీకు పంచే ఇన్నాళ్ళు నువ్వు ఎవరైతే నాకు తోడు నీడ లేరు, నాకు రవ్వంత ప్రేమ కూడా లేక అల్లాడిపోతున్నాను అని దేనికోసమైతే ఇన్నాళ్ళుగా అర్రులు చాచి బాధపడ్డావో వాటన్నింటినీ కూడా నీ బంధం అనేది నీకు తిరిగి ఇస్తుంది. ఆ లోటు అన్నది నీకు లేకుండా చేస్తుంది. కాబట్టి వారి రాక నీ జీవితంలో మంచినే చేస్తుంది, ఆనందాలను నింపుతుంది బిడ్డ. ఈ లోపైతే నువ్వు ఒక చిన్న పని చెయ్యాలి. తప్పకుండా ఆ పని చేస్తేనే నీ జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు నీ బంధం కలవటానికి ఏవైతే చిన్న చిన్న అడ్డంకులు, ఆటంకాలు ఎదురవుతున్నాయో వాటన్నింటినీ కూడా తొలగించుకోవటానికి ఒక చిన్న పని చేయాల్సి ఉంది. ఆ చిన్న పని పూర్తి అయ్యేలోపు నీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది తల్లి. దగ్గరుండి నేను జరిపిస్తాను. అలాగని ఈ సాయి నీకు మాటిస్తున్నాడు. ఏమీ లేదు తల్లి, ఒక చిన్న మంత్రాన్ని నువ్వైతే చెప్పుకో. దానివల్ల నీ జీవితంలో ఉన్న పాపపు కర్మలు, అడ్డంకులు, ఆటంకాలు, ఎదుటి వాళ్ళు ఏడుపులు ప్రతి ఒక్కటి కూడా పోతాయి. నీ జీవితం చాలా బాగుంటుంది. అదేంటి అంటే ఒక చిన్న మంత్రం తల్లి, అది చెప్తాను జాగ్రత్తగా. ప్రతిరోజు కూడా 108 సార్లు చెయ్యి బిడ్డ. ఇలా గనక నువ్వు ఒక 10 రోజులు చేశావు అంటే 11వ రోజే నీ జీవితంలో అద్భుతం అన్నది మొదలైపోతుంది. కాబట్టి నేను చెప్పినట్టు నమ్మకంతో చెయ్యి తల్లి, నీకు అంతా మంచి జరుగుతుంది. అదేంటి అంటే ఓం ఐం విం శ్రీ సాయి ధన మాంగళ్య ప్రదాయ నమః. ఓం ఐం విం శ్రీ సాయి ధన మాంగళ్య ప్రదాయ నమః. ఓం ఐం విం శ్రీ సాయి ధన మాంగళ్య ప్రదాయ నమః. ఈ ఒక్క మంత్రాన్ని ఒక్క 10 రోజుల పాటు రోజుకి 108 సార్లు చెప్పుకో తల్లి. అలా కూడా 108 సార్లు ఒక జపమాల తీసుకొని ఆ జపమాలతో ఈ 108 సార్లు నువ్వు చెప్పుకోవాలి. ఆఖరిన ఆ జపమాలను తీసుకెళ్ళి ఒక గ్లాసు నీళ్ళల్లో ముంచి ఒక్క 10 నిమిషాలు వదిలేసాయి తల్లి. ఎందుకంటే నువ్వు చెప్పిన ఈ మంత్రశక్తి మొత్తం ఆ జపమాల గ్రహించి ఉంటుంది.
ఆ జపమాలలోని శక్తి మొత్తం ఆ నీళ్ళలోకి చేరుకుంటుంది. ఆ నీళ్ళని తీర్థంలాగా నువ్వు స్వీకరించావు అంటే కనుక అద్భుతమైన ఫలితాలు నీ జీవితంలో జరుగుతాయి. నీలో ఉన్న ప్రతి దోషము, ప్రతి పాపకర్మ, ప్రతి ఒక్కటి తొలగిపోతాయి. నీలో ఉన్న చెడు మొత్తం పోతుంది బిడ్డ. నీకు ఏవైతే అంటి పెట్టుకొని ఉన్నాయో నిన్ను, అలాంటివన్నీ కూడా తొలగిపోయి నీకు మంచి అన్నది మాత్రమే మిగులుతుంది. కాబట్టి నేను చెప్పింది చెప్పినట్టు జాగ్రత్తగా చెయ్యి బిడ్డ. 10 రోజులు ఇలా చేశావు అంటే 11వ రోజునే నీ జీవితంలో అద్భుతం అన్నది మొదలవటం నీ కళ్ళారా నువ్వే చూస్తావు. నీ తండ్రి మీద, నీ సాయి మీద నమ్మకం ఉంటే ఈ ఒక్క పని చేసి చూడు. నీ బంధం నీకు దగ్గర అవుతుంది. కళ్యాణ గడియలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఇది నీకు సాయి చేస్తున్న సత్య ప్రమాణం బిడ్డ అంటూ ఈరోజు బాబాగారు అయితే చాలా మంచి సందేశాన్ని అందించారండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన సాయి బంధువులందరికీ షేర్ చేయండి. అలాగే బాబాగారి మరెన్నో సందేశాలను వినాలి అనుకుంటే, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేచన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.